వెల్కమ్ బ్యాక్ టు నవ్య. ఇంట్లోని దుర్వాసనలు దూరం చేసే పరిమళాలు నింపడానికి చాలామంది అత్యవసర నూనెల్ని ఉపయోగించడం తెలిసిందే. అయితే వీటి గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవిరి రూపంలో ఉపయోగించడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం వివిధ డిజైన్లలో రూపొందించిన ఆయిల్ బర్నర్స్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. వీటికి కింది భాగంలో ఉండే చిన్న రంధ్రంలో క్యాండిల్, దీపం అమర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇక పైభాగంలో ఒక బౌల్ లాంటిది అమరి ఉంటుంది. అందులో నీళ్లు నింపి కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె వేయాలి. ఇప్పుడు కింద నుంచి దీపం వెలుగుతున్న కొద్దీ ఆ వేడికి నూనె మిశ్రమం వేడెక్కి క్రమంగా ఆవిరవుతూ ఉంటుంది. తద్వారా పరిమళాలు వెదజల్లుతాయి. ఇలా బౌల్లో మిశ్రమం అడుగంటిన కొద్దీ తిరిగి నింపుతూ ఉండాలి. ఇలాంటి ఆయిల్ బర్నర్లో కరెంటుతో పనిచేసేవి కూడా దొరుకుతున్నాయి. వీటిని ప్రతి గదిలోనూ అమర్చుకొని ఇంటిని పరిమళ భరితం చేసుకోవచ్చు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ ఆల్, వెల్కమ్ టు నవ్య. ఇవాల్టి నవ్యలో మనం ఎక్స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, టీనేజ్ గర్ల్స్ అందరూ కూడా జీన్స్ మీదకి ఒక మంచి టాప్స్ చూస్తూ ఉంటారు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డీసెంట్గా కనిపించేలా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం వైట్ అండ్ వైట్లో ఒక మంచి షార్ట్ టాప్స్ అనేది చూపించడానికి వచ్చేసాను. ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టాప్ చూస్తున్నాం మనం. ఇది ఒక షార్ట్ టాప్, క్రాప్ టాప్ అండి. చాలా బాగుంది, చూసారా? ప్యూర్ కాటన్, హాఫ్ వైట్లో మనం చూస్తున్నాం. ఇది స్లీవ్లెస్, ఎలాంటి హ్యాండ్స్ అనేవి లేదు. జనరల్గా టీనేజ్ గర్ల్స్ అండ్ అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ కూడా ఇలాంటివి ఫ్రీగా కంఫర్ట్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. నెక్ దగ్గర మనకు కొంచెం వేరియేషన్ చూపించడానికి అంతా కూడా ఒక చిన్న కుచ్చులాగా ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ కూడా మనకి ఎంచక్గా ఒక మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఒక మంచి బ్లూ అండ్ అలాగే లైట్ మెహందీ గ్రీన్ కలర్తో మనకి ఇక్కడ డిజైన్ రావడం జరిగింది. అండ్ సీ గ్రీన్లో కూడా మనకి వచ్చింది. ఇదంతా కూడా ఒక ఫ్లోరల్ థీమ్లో ఒక చిన్న డిజైన్, మరీ ప్లెయిన్గా వదిలేకుండా కొంచెం అట్రాక్టివ్గా అనిపించడానికి, ఓవర్గా కాకుండా అలాగని ప్లెయిన్గా వదిలేకుండా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది, చూసారా? మరొక షార్ట్ టాప్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా ప్యూర్ కాటన్లోనే హాఫ్ వైట్లో చూస్తున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టాప్ చూసుకుంటే మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ టాప్స్ని వేసుకోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక కంప్లీట్ ప్లెయిన్ హాఫ్ వైట్ మీద డిజైన్ ఇచ్చారు. కట్స్ అనేవి లేవు. ఇలాంటివి మనం చూస్తాం ఎక్కువగా జీన్స్ మీదకి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్. అగైన్ మరొక టాప్ చూస్తున్నాం మనం. ఇది కూడా ఒక షార్ట్ టాప్, జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇది కూడా హాఫ్ వైట్ మీద ప్యూర్ కాటన్లో వస్తుంది టాప్. చూడండి ఎంత బాగుందో. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే మనకి షార్ట్ టాప్స్లో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అని అనిపించేలా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చూసుకుంటే కనుక నెక్ దగ్గర అంతా కూడా ఇవి టసన్స్ థ్రెడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి నెక్ దగ్గర ఏదో ఒక వేరియేషన్ చూపించాలి కదా, అలా అని చెప్పి ఇక్కడ మనకి రౌండ్ నెక్ దగ్గరే టసన్స్ ఇస్తూ థ్రెడ్స్ అనేవి ఇచ్చారు. మనకి శారీస్కి ఎలా అయితే పళ్ళుకి ఎండింగ్లో ఇస్తారో అలా ఇక్కడ మనకి నెక్ దగ్గర ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి వర్క్ మనం చూసుకున్నట్లయితే కనుక స్కై బ్లూ కలర్, లైట్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఓన్లీ స్కై బ్లూ కలర్ని ఇచ్చారు. అండ్ సెంటర్లో చూసుకుంటే కనుక బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ అగైన్ బ్లూ కలర్తో మరీ హెవీగా కాకుండా అలాగని మరీ చిన్న డిజైన్ కాకుండా ఒక మీడియం రేంజ్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది చేశారు. ఇదంతా కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండ్ ప్యూర్ కాటన్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అంతేకాదు ఒకసారి మీరు కింద అబ్జర్వ్ చేయండి. ఈ టాప్కి కూడా ఎలాంటి కట్స్ అనేవి లేదు. హ్యాండ్స్కి కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఓవర్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఉండడం కోసం ప్లెయిన్ ఇచ్చేసారు. చివర్లో మనకు చూస్తే అగైన్ టసల్స్ అనేవి చిన్న చిన్న నాట్స్ లాగా కట్టి ఇవ్వడం జరిగింది. ఇవి చాలా బాగుంటాయి, హ్యాంగ్ అవుతూ ఉంటాయి. బోత్ సైడ్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ టాప్ చూసుకుంటే కనుక మీకు షర్ట్ మోడల్లో కనిపిస్తుంది. కాలర్ ఇచ్చారు ఈ టాప్కి. సేమ్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ మీద హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ మనకి ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో మనకి బటన్స్ అనేవి కొంచెం అందంగా ఉండడం కోసం ఇవ్వడం జరిగింది. ఒక ఫ్లవర్ థీమ్తో బటన్స్ అనేవి వచ్చాయి. అండ్ రైట్ సైడ్ ఒక రకంగా డిజైన్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఒకలా ఇచ్చారు. బోత్ సైడ్స్ ఈక్వల్గా కాకుండా లెఫ్ట్లో అక్కడక్కడ కూడా ఒక ఫ్లవర్ థీమ్తో దూరం దూరంగా ఇచ్చి, రైట్ సైడ్ మాత్రం పైనుంచి కింద వరకు ఒకదాని కింద ఒకటి ఇస్తూ
డిజైన్ రావడం జరిగింది. ఇది ఫ్రంట్ లుక్. ఇది కంప్లీట్లీ ఒక షర్ట్ టైప్లో ఉంది. హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్, మనకి హ్యాండ్ ఎండింగ్స్లో మనకి కట్ వర్క్ అనేది వచ్చిందనమాట. గర్ల్స్ చాలా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు. షర్ట్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, అమ్మాయిలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అండ్ అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా 10th క్లాస్ 9th క్లాస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. అగైన్ మరొక టాప్ చూస్తున్నామండి. ఇది మరీ షార్ట్ కాదు, అలాగే మరీ లాంగ్ కాదు. సో జీన్స్ మీదకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు. ఇందులో కూడా మీరు చూస్తే చాలా సైజెస్ కూడా ఉంటాయండి. ఒకసారి నెక్ దగ్గర చూసినట్లయితే కనుక లైట్ వీ షేప్లో మనకి ఇచ్చారు, చిన్న థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు చూస్తే సో ఇది కూడా చూసుకుంటే XXL, ఇది ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా ఈ టాప్స్ని వేర్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ చూసుకుంటే కనుక ఇది కూడా జీన్స్ మీదకి వేసుకునేటువంటి హాఫ్ టాపే, సెమీ వైట్ కలర్ కాంబినేషన్లో మనం చూస్తున్నాం. సో ఈ టాప్ అంతా కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ మీద థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. సో ఒకసారి నెక్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక అంతా కూడా టసల్స్ అనేవి వచ్చాయన్నమాట. చిన్న చిన్నగా థ్రెడ్స్ అనేవి మనకి హ్యాంగ్ చేస్తూ ఇచ్చారు, కొంచెం వేరియేషన్ చూపించేందుకు అలా ఇచ్చారు. సో ఓవరాల్గా నెక్ దగ్గర వచ్చినటువంటి డిజైన్ ఇది. అండ్ కింద కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ యూ షేప్లో మనకి టసల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి చాలా బాగున్నాయి కదా. ఈ టాప్కి ఇలాంటి డిజైన్ రావడం వల్ల మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ టాప్కి కట్స్ అనేవి ఏమి ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, చివర్లో టసల్స్ అనేవి వచ్చాయన్నమాట. ఎనదర్ టాప్ కలెక్షన్ చూస్తున్నాం మనం. సో ఇది చూసుకుంటే కనుక కంప్లీట్ షార్ట్ కాదు, అలాగని లాంగ్ కాదు, మీడియంలో ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మనం చూసుకుంటే జీన్స్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ టాప్స్ వేసుకోవచ్చు, ఎనీ జీన్ మీద ప్రిఫర్ చేయొచ్చు. సెంటర్లో మనకి 3 బటన్స్ అనేవి ఇచ్చి దాని చుట్టూ ఒక ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు. సో డార్క్ బ్రౌన్ కలర్, పీచ్ కలర్తో పాటు ఫ్లవర్స్ ఇస్తూనే సో ఫ్లోరల్ థీమ్ అనమాట ఇదంతా కూడా. సో లీవ్స్ అండ్ అలాగే స్టెమ్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. కంప్లీట్గా థ్రెడ్ డిజైన్ అండ్ హ్యాండ్ మేడ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, బోత్ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ మనకి కుచ్చులాగా ఇవ్వడం జరిగింది. రైట్ అండ్ లెఫ్ట్ రెండు వైపులా కూడా కొంచెం టాప్లో వేరియేషన్ చూపించాలి కాబట్టి మనకి ఇలా క్లాత్ని ఒక కుచ్చులాగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రంట్ లుక్. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్, బ్యాక్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. చూసారు కదండి ఇవాల్టి నవ్యాలో. సో మరి టీనేజ్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ కూడా జీన్స్ మీద ప్రిఫర్ చేసేటటువంటి షార్ట్ టాప్ కలెక్షన్ చూసేసాం. అంతా కూడా హాఫ్ వైట్లో చాలా మంచి కలెక్షన్ చూసాం కదా. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నా అడ్రెంట్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న బ్రేక్ తీసుకుందాం.